హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్లో సేమ్ అనమాట అండి. సో నేను చెప్పడం జరిగిందో యాక్చువల్గా గ్లోబల్ వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, ఎగెనెస్ట్ ద గ్లోబల్ వీక్నెస్ ఈ రోజు కూడా మార్కెట్స్ చాలా వరకు దే ట్రైడ్ దేర్ బెస్ట్ అనమాట అండి. చాలా వరకు హోల్డ్ అవ్వడం జరిగింది. బట్ ఫైనల్లీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మార్కెట్ క్లోజింగ్ టైంలో మాత్రం హ్యూజ్ సెల్ ఆఫ్ అనేది రావడం జరిగింది. ఫైనల్గా నిఫ్టీ 260 పాయింట్లు, ఆల్మోస్ట్ 1.5% నిఫ్టీ పడిపోవడం జరిగిందనమాట అండి. అండ్ కీ సైకలాజికల్ లెవెల్ 17,000 మార్క్ కిందనే క్లోజ్ అవ్వడం జరిగింది, 16,983 దగ్గర. నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగిందండి, రైట్. అయితే ఇన్స్టిట్యూషన్స్ మీకు అర్థమవుతుంది కదా క్లియర్గా. నిన్న కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ ఆర్ అగైన్ సెల్లింగ్. ఈ రోజు కూడా 4,600 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. నిన్న సుమారు 2,100 కోట్లు అంతే సెల్ చేశారు. ఈరోజు దానికి డబల్ ద అమౌంట్ మీరు చూస్తే కనుక 4,600 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ అగైన్ దే ఆర్ బయింగ్ 2,430 కోట్లు బయింగ్ చేయడం జరిగింది. మార్కెట్ని జస్ట్ దే ఆర్ హోల్డింగ్, దే ఆర్ సపోర్టింగ్ అనమాట అండి. బట్ అల్టిమేట్గా ఎఫ్ఐఎస్ దే హ్యావ్ బీన్ అగైన్ ప్రెస్సింగ్ సెల్లింగ్ బటన్. అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్, ఖచ్చితంగా మనం అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. అయితే దీనికి న్యూస్ డ్రివెన్గా ఈరోజు తమిళాలు చూశారు కదా. మార్కెట్ మోస్ట్లీ ఇప్పుడున్న మార్కెట్ అంతా కూడా న్యూస్ బేస్డ్గా ఉంది. సడన్గా యాక్చువల్గా మన మార్కెట్ చాలా స్ట్రాంగ్గా, రెసిలియంట్గా, చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అవుతూ ఉన్నాయన్నమాట అండి. ఈవెన్ యాక్చువల్గా నిన్న మార్కెట్స్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ వీక్నెస్ ఉన్నా కూడా మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ అయినాయి. ఇంట్రాడే చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. అయితే సడన్గా న్యూస్ ఒకటి రావడం జరిగింది. బైడెన్ గారు సపోర్ట్ చేస్తున్నారు ఉక్రెయిన్కి, రైట్. ఎయిర్ డిఫెన్స్, బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది సప్లై చేస్తాం అన్నట్టుగా సంథింగ్ లైక్ దట్ న్యూస్ రావడం జరిగింది. అంటే వార్ ఎస్కలేషన్ ఇంకా అవి ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే అలాంటి కొంచెం వీక్నెస్, అలాంటి న్యూసెస్ వస్తాయో దాని మరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ న్యూస్, ఒక్కొక్క న్యూస్ వచ్చేసరికి ఆ న్యూస్ బేస్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట అండి. అండ్ తర్వాత మార్కెట్ హౌస్ క్లోజింగ్ టైంలో మనకి యూకే దే ఆర్ విల్లింగ్ టు పర్చేస్ సమ్ బాండ్స్ అని చెప్పి ఇలా రకరకాల న్యూస్ వస్తున్నాయి అనమాట. ఏంటంటే ఎకానమీ సపోర్ట్ చేయడానికి దే ఆర్ రెడీ టు బై సమ్ బాండ్స్ అని చెప్పి అది కూడా రావడం జరిగిందనమాట అండి, రైట్. ఆ విధంగా మీరు చూస్తే కనుక ఇలా రకరకాల న్యూస్లు వస్తున్నాయి. ఏ న్యూస్ నుంచి ఎలా రియాక్ట్ అవుతుంది అంటే మార్కెట్ అనేది కంప్లీట్గా న్యూస్ బేస్డ్గా ఉందన్నమాట అండి. అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలన్నమాట అండి ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడున్న మార్కెట్ న్యూస్ డ్రివెన్ అనమాట అండి. న్యూస్ డ్రివెన్ మార్కెట్ కింద మనం ఖచ్చితంగా చూడాలి. అయితే టెక్నికల్గా చూస్తే కనుక మీకు క్లియర్గా పిక్చర్ ఇక్కడ అర్థమవుతుంది కదా. మనం చాలాసార్లు చార్ట్లో షేర్ చేస్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ నేను. క్లియర్ కట్గా కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ మనకి ఇక్కడ 5 minute చార్ట్లో మీరు చూడొచ్చు అనమాట అండి. నిఫ్టీలో డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే డిసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అయ్యిందో మీరు చూడొచ్చు అనమాట అండి. ప్రైజ్ హెవీగా పడిపోవడం జరిగింది. బ్రేక్అవుట్ అయ్యి ట్రైడ్ అనమాట అండి. యాక్చువల్గా మళ్ళీ రీక్లెయిమ్ చేయడానికి ట్రై చేసింది, కానీ గెయిన్స్ ఏదైతే ఉన్నాయో, హోల్డ్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వలేదు. అల్టిమేట్గా ఇట్ హ్యాస్ టు గివ్ అప్. అల్టిమేట్గా ప్రైస్ కరెక్షన్ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మాత్రమే హ్యూజ్గా ప్రైస్ అనేది ఎక్కువ పడిపోవడం జరిగింది. మీరు చూస్తే కనుక క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. లాస్ట్ జస్ట్ బిఫోర్ మార్కెట్ క్లోజింగ్లోనే 1% దాకా ప్రైస్ అనేది పడిపోవడం జరిగింది. ఓకే, క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. దాన్ని బట్టి మీరు చూడొచ్చు అనమాట అండి. టువర్డ్స్ ఎండ్ మనకి వీక్నెస్ అనేది మార్కెట్లో వచ్చినట్టుగా మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట అండి, రైట్. మీరు చూస్తే కనుక అరౌండ్ 3 PM ఆల్మోస్ట్ జస్ట్ మార్కెట్ క్లోజింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంతా కూడా ఈ మారణహోమం అంతా ఎప్పుడు జరిగిందండి, జస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో హ్యూజ్ ఫాల్ అనేది మనకి రావడం జరిగింది. అయితే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది త్రూ అవుట్ ద డే. బట్ కానీ మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ మీరు చూడొచ్చు అనమాట అండి. సిమిలర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యింది. ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది సస్టైన్ అవ్వలేదు అనమాట అండి. కంటిన్యూ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. అండ్ డే లోస్ దగ్గర క్లోజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ఈజ్ నాట్ సస్టైనింగ్ అనమాట అండి. ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు ఈ 38,600 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఇంకా ఫర్దర్ చాలా డౌన్ఫాల్ అనేది మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్దర్గా ఇది ఇట్ కెన్ రీచ్ అప్ టు 38,300 ఆ లెవెల్స్కి పడిపోవచ్చు అనమాట అండి. ఈవెన్ 38,000 కూడా పడిపోవచ్చు అనమాట అండి. ఓకే, అందువల్ల ఏంటంటే కొన్ని సైకలాజికల్ మార్క్స్, ఎస్పెషల్లీ నిఫ్టీ 17,000 సైకలాజికల్ మార్క్ మీరు చూసారు కదా. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ డిఫరెన్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అండి. అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ టువర్డ్స్ క్లోజింగ్ ఏంటంటే డే లోస్ మెయింటైన్ చేయగలిగింది, డే లోస్ దగ్గర క్లోజ్ అయింది. బట్ నిఫ్టీ విషయానికి వస్తే డే లో ఏదైతే ఉందో మార్నింగ్ ఫ్యూ మినిట్స్ డే లో ఏదైతే ఉందో అది అల్టిమేట్గా ఇట్ గివెన్ అప్ అనమాట అండి. అది కూడా
కూడా బ్రేక్ అయిపోయి 17,000 కింద క్లియర్ కట్గా డెసిసివ్గా క్లోజ్ అవడం అనేది సో క్లియర్ కట్ వీక్నెస్ అనేది ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్, రైట్. సో అందువల్ల ఏంటంటే మీరు చూస్తే కనుక సో నిఫ్టీ అనేది సో క్లియర్ కట్గా వీక్నెస్ ఉంది, రైట్. అండ్ లైన్ చార్ట్ చూస్తే కనుక స్టిల్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు ఇట్స్ ఓకే. అంటే 16,800 రేంజ్ అనమాట. అంటే ఇంకా అనదర్ 200 పాయింట్స్ ప్లస్ అనమాట, 150 పాయింట్స్ ఇంకా ఫర్దర్గా పడితే ఈ నెక్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో ప్రీవియస్ ప్యాటర్న్ ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకోవాలన్నమాట. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం చాలా సెల్ ఆఫ్ అనేది మార్కెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్ అస్ హోప్ సో ఏం జరుగుతుందో చూద్దాం. బట్ ఇట్ కంప్లీట్లీ న్యూస్ డ్రివెన్ మార్కెట్ అనమాట అండి. న్యూస్ కెన్ ఇంపాక్ట్ సో వెరీ క్రేజీ అనమాట అండి. సో చాలా ప్రైస్ కరెక్షన్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం సో మన మార్కెట్స్ కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో, రైట్. కొంతవరకు సపోర్ట్ చేయగలవు కానీ సో బియాండ్ సర్టెన్ పాయింట్ మన మార్కెట్స్ కూడా హోల్డ్ అవ్వలేవు అనమాట. యాక్చువల్గా చాలా చాలా స్ట్రాంగ్గా మనం కంపేర్డ్ విత్ గ్లోబల్ మార్కెట్స్తో తీసుకుంటే కనుక మనం చాలా చాలా అవుట్ పెర్ఫామ్ చేసినట్టు. బట్ కానీ ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కదా. ఇన్ ఐసోలేషన్ విత్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ మనం ఒక మార్కెట్ మాత్రం కంటిన్యూగా పెరిగిపోవాలంటే అది జరిగే పాసిబిలిటీ కాదనమాట అండి, రైట్. ఓకే. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. ఆల్మోస్ట్ పెండ్యులం అంతా వన్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో వెయిట్ అంతా మీరు చూస్తే కనుక డిక్లైన్స్ కంప్లీట్గా డామినేట్ 90% అన్ని స్టాక్స్లో కూడా వీక్నెస్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట అండి. సో దానికి రీజన్ మీకు తెలుసు కదా, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనం క్లియర్ కట్గా చూడొచ్చు అనమాట అండి, రైట్. అండ్ లుకింగ్ అట్ ద ఆప్షన్ చైన్ చూస్తే కనుక నిన్న చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, 17,000 అండ్ 17,500 17,000 లెవెల్స్ దగ్గర ఆప్షన్ రైటర్స్ పొజిషనే ఉన్నారని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో మీరు చూస్తే కనుక 17,500 దగ్గర నుంచి మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీకు పిక్చర్ అర్థమైపోతుంది అనమాట అండి. పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ జస్ట్ రన్నింగ్ అనమాట అండి. దే ఆర్ రన్నింగ్ అవే సో మార్కెట్ నుంచి. సో అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ అని కూడా నేను చెప్పడం జరిగింది. ఆప్షన్ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఆప్షన్స్ మార్కెట్ అనేది చాలా క్రేజీ, చాలా వాల్టైల్ మూవ్స్ అనేవి మనం విట్నెస్ చేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట అండి ఆప్షన్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ, ఓకే. సో మీరు చూస్తే కనుక 58,000 కాంట్రాక్ట్స్ అన్వైండింగ్ జరిగిందనమాట అండి, ఓకే. సో ఈరోజు ఎట్ ద మనీ దగ్గర కూడా పుట్ సైడ్ నుంచి పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్. సో పీపుల్ ఆర్ ఇన్ ఎ ప్యానిక్. సో ఎందుకంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ పడిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రీవియస్గా 17,000 ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది కదా సో నిన్న వీడియోలో. సో ఈరోజు ఆ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కూడా పుట్ రైటర్స్ దే ఆర్ ఎగ్జిటింగ్. సో దే ఆర్ ఇన్ ఎ ప్యానిక్ అనమాట అండి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 16,600 దగ్గర మీరు చూడొచ్చు అనమాట. కొంచెం అక్కడ మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది సుమారుగా 90,000 దాకా. సో 16,600 అండ్ 16,800 ఈ లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట అండి ఖచ్చితంగా. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అగ్రెసివ్గా కాల్ సైడ్ బిల్డ్ అవుతుంది. మీరు చూడొచ్చు అనమాట అండి. 17,300 దగ్గర నుంచి మీరు క్లియర్గా చూస్తే కనుక 17,200 అండ్ 17,100 దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. అంటే కాల్ రైటింగ్ అగ్రెసివ్గా మళ్ళీ మొదలైంది. సో ఎందుకంటే మార్కెట్ మళ్ళీ ప్యానిక్ ఉంది కాబట్టి సో ఇంకా పడిపోద్దని చెప్పి పీపుల్ ఆర్ ఓకే షార్టింగ్ ద కాల్ ఆప్షన్స్ అనమాట అండి. కాల్స్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి, రైట్. అండ్ విల్ లుక్ ఎట్ ద గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక స్క్రీన్ ఈజ్ రెడ్, క్లియర్లీ విజిబుల్, ఆల్ ఆర్ ఇన్ రెడ్ అనమాట అండి. యూరోప్ ఆల్సో యాక్చువల్గా నిన్న సస్టైన్ అవుద్ది అనుకున్నాం కదా. బట్ నిన్న మీరు చూసారు కదా, నిన్న మన వీడియో అప్పుడు బాగానే ఉందనుకున్నాం. బట్ అగైన్ ఇట్ గేవ్ అప్ ద గెయిన్స్ అనమాట అండి. అండ్ ఫైనల్ ఇట్ ఫిల్డ్ ఎ మైనర్ గ్యాప్ విచ్ వాస్ ఫార్మ్డ్ ఎర్లియర్, రైట్. సో ఇది మీరు చూస్తే కనుక ఈ గ్యాప్ కూడా ఫిల్ అప్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఓవరింగ్ ఎట్ ఏ వెరీ వెరీ క్రిటికల్ లెవెల్ అనమాట అండి. ఈ లెవెల్ బ్రేక్ అయిపోతే ఫర్దర్ సెల్ ఆఫ్ అనేది అగ్రెసివ్ సెల్లింగ్ అనేది డాక్స్లో కానివ్వండి ప్లస్ అండ్ యుఎస్ ఇండిసెస్లో కూడా మనం చూడొచ్చు అనమాట అండి. సో మార్కెట్ మంచి బౌన్స్ అవుతుంది అనుకున్నప్పుడల్లా యూస్ ఫాల్ అనేది సో అన్ని గ్లోబల్ మార్కెట్స్లో మనకు రావడం జరుగుతుంది. హ్యాంగ్సెంగ్ కానివ్వండి, నిక్కే కానివ్వండి, మీరు చూస్తున్నారు కదా, రైట్. సో నాస్డాక్ అగైన్ ఇట్ గేవ్ అప్ అనమాట అండి. రీసెంట్గా వచ్చిన ఏదైతే స్మాల్ పుల్ బ్యాక్ ఉందో సో ఇమీడియట్గా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ చేసి పైకి వెళ్ళలేకపోతుందంటే మీరు యూ కెన్ ఇమాజిన్ అనమాట ద కైండ్ ఆఫ్ వీక్నెస్. అంటే 20 పీరియడ్ ఇస్ ద షార్టెస్ట్ పీరియడ్ అనమాట అండి. సో కొంచెం షార్టెస్ట్ పీరియడ్ మూవింగ్ యావరేజ్ కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ మేజర్ రెసిస్టెన్స్. అదే కొంచెం మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. బియాండ్ దట్ మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతుంది, క్లోజ్ అవ్వలేకపోతుందండి. సో అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్ కింద మనం చూడాలన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఓకే. అండ్ క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి. S&P 500 కానివ్వండి అన్ని ఇండిసెస్ కూడా సో అండ్ రిమైనింగ్ అదర్ గ్లోబల్ ఇండిసెస్ అన్నీ కూడా దే ఆర్ లుకింగ్ వెరీ వీక్. అండ్ ఇండియా విక్స్ ఇట్స్ ఓకే, స్టిల్ మేనేజబుల్. ఇండియా విక్స్ స్టిల్ అట్ ఎలివేటెడ్ లెవెల్ బట్ ఇట్స్ స్టిల్ ఇన్ మేనేజబుల్ రేంజ్ అనమాట అండి, ఓకే. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్, ఈరోజు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ ఈస్ ద అవుట్ పెర్ఫార్మర్. బట్ ఈవెన్ దో ఇట్ క్లోజ్డ్ ఇన్ రెడ్ 1% తగ్గినప్పటికీ కూడా సో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మ్ జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆల్ సెక్టర్ ఇండిసెస్ దే క్లోజ్డ్ ఇన్ డీప్ రెడ్ అనమాట అండి. సో రియాలిటీ 3% డౌన్,
అండ్ మెటల్స్ 2% అండ్ మీడియా, ఐటీ 2%. సో అన్నీ కూడా మిడ్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా స్టాక్స్‌లో మొత్తం సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే జస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో యువర్ స్టాప్ లాసెస్ ఫ్రెండ్స్. నో కాంప్రమైజ్ విత్ స్టాప్ లాసెస్. ఓకే. సో విల్ బి గెటింగ్ బెటర్ ఆపర్చునిటీస్. ఒకవేళ మిస్ అయిపోయినా కూడా లెట్ ఇట్ గో. సో బట్ ఎగ్జిట్ అవ్వకపోతే మాత్రం ఒకవేళ ఏదైనా న్యూస్, ఏదైనా చిన్న నెగటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్స్ ఆర్ రెడీ టు ఫాల్ హ్యూజ్ అనమాట అండి. ఓకే. సో వాచ్ అవుట్ ఫర్ దీస్ లెవెల్స్ అనమాట అండి. చాలా కీ లెవెల్స్ 16,700 విచ్ ఇస్ జస్ట్ హార్డ్లీ 200 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ లెవెల్ అనమాట అండి. ఇప్పుడున్న లెవెల్ నుంచి జస్ట్ ఒక 200 పాయింట్స్ దిగితే, సో 150-200 పాయింట్స్ కిందకి దిగితే మాత్రం సో ప్రైస్ అనేది చాలా చాలా పడిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ కీప్ క్యాష్ రెడీ. సో మంచి ఆపర్చునిటీస్ మనకి ఫ్యూచర్లో వస్తాయన్నమాట అండి. సో దానికి మీరు రెడీగా ఉండాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కదా. సో అందువల్ల మీరు క్యాష్ రెడీగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, మీరు చూస్తే కనుక మనం డిస్కస్ చేసాం. ప్రాజ్ జస్ట్ ఇట్ ఇస్ స్ట్రగులింగ్. సో అరౌండ్ ద నెక్ లైన్ అనమాట అండి. జస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కానీ బట్ ఇట్ కుడ్ నాట్ డూ ద ఫాలో అప్ అనేది ఇంకా రాలేదన్నమాట అండి. సో ఫాలో అప్ వస్తుందో లేదో చూడాలి. అతుల్ ఆటో అగైన్ ఇట్స్ ఇట్ ఇస్ రాకింగ్. సో గ్యాప్ అప్ వచ్చింది. ఇట్ గ్యాప్ అప్ నేను చెప్పడం జరిగింది, రన్ అవే గ్యాప్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. ఇట్ ఈస్ సస్టైనింగ్ దట్ గ్యాప్ అనమాట అండి. సో ఇట్ ఈస్ సస్టైనింగ్ అబౌవ్ దట్ గ్యాప్ విచ్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ స్ట్రాంగ్ అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే. అండ్ మహీంద్రా సిఐఈ ఒకటి మీరు జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ ఈ రోజు స్టాక్ విషయానికి వస్తే ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనమాట అండి. ఈరోజు మన స్టాక్ ఒకటి నేను స్పెసిఫిక్గా షేర్ చేద్దాం అనుకున్నది. మీరు చూస్తే కనుక ఇట్ బ్రోక్అవుట్ నైస్ ప్యాటర్న్ అనమాట. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. అండ్ న్యూ 52-week హై దగ్గర ఉందన్నమాట అండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎక్కడైతే స్ట్రెంత్ ఉందో, ఏ పాకెట్లో స్ట్రెంత్ ఉందో అక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. రాదర్ దాన్ మన ఓన్లీ వీక్ స్టాక్స్ ఏవైతే పడిపోతున్నాయో అందులో మన ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా ఏవైతే స్టాక్స్ పెరుగుతున్నాయో అక్కడికి షిఫ్ట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మీరు చూసారు కదా. సో మంచి వాల్యూమ్స్ తోటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట అండి ఇది. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో టార్గెట్స్ ఈజీగా 4 digit ఫిగర్స్కి ఇది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 870 దగ్గర ఉంది కదా. సో 1000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట అండి. ఇట్ మే గివ్ అస్ ఆపర్చునిటీ. మళ్ళీ కొంచెం ఎంట్రీకి అవకాశం ఇవ్వచ్చు, కొంచెం కిందకి రావచ్చు. అండ్ ఇట్ మే రీటెస్ట్ ద లెవెల్స్ అనమాట అండి. 800 లెవెల్స్ దాకా వస్తే కనుక సో బయింగ్ అనే మంచి ఎంట్రీకి మనకి రిస్క్ రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్గా ఇందులో ఉండే ఛాన్స్ ఉందన్నమాట అండి. రైట్. ఓకే అండి. అండ్ యూట్యూబ్ కామెంట్స్లో సిహెచ్ శ్రీనివాస్ గారు అడిగారు అనమాట అండి. సో పిఎల్ గురించి చెప్పండి అని చెప్పి నేను కామెంట్స్లో పెట్టడం జరిగింది. ఎగ్జిట్ అయిపోండి అని చెప్పి. ఎందుకంటే క్లియర్ కట్గా మీరు చూసారు కదా స్టాక్ యొక్క డైరెక్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. రైట్. సో మీ కప్ అండ్ హ్యాండిల్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ లాగా ఉంది. ప్లస్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ మీరు చూస్తే కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక హెడ్ అండ్ షోల్డర్. రైట్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. హెడ్ అండ్ షోల్డర్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఇది బ్రేక్ అయిందంటే సో స్టాక్ ఈజ్ లుకింగ్ ఫర్ రైట్ ఇంకా చాలా డౌన్ సైడ్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో ప్రైస్ ఇంకా చాలా పడే ఛాన్స్ ఉంది కాబట్టి శ్రీనివాస్ గారు బెటర్ ఎగ్జిట్ అయిపోండి. సో స్టాక్ ఈజ్ లుకింగ్ వెరీ వీక్ అనమాట అండి. రైట్. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో టెక్నికల్గా మీరు చూస్తే కనుక స్టాక్ చాలా వీక్నెస్ అనేది మనం క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంట్ అనే ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.